ఒక మనిషి తనపై తాను నమ్మకం పెంచుకోవడం వేరు. మరో మనిషి వద్ద నమ్మకాన్ని దక్కించుకోవడం వేరు. ఇద్దరు మనుషుల మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే నమ్మకం అనేది ఒక మంచి ఆయుధం. ఇదే ఆయుధాన్ని నమ్ముకొని ఉద్యమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ ఉన్నారు. పార్టీలో చాలామంది నేతలు ఉన్నప్పటికీ గులాబీ అధినేత మాత్రం కొంతమందితోనే చాలా దగ్గరగా ఉంటుంటారు. ఆ జాబితాలో ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు ఉంటుంది. దీనికి కారణం ఆయన నిజాయితీ, అంకితభావం, పోరాట ప్రతిమ, సాదాసీదా వ్యక్తిగా ఉండటమే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేకత. అందుకే కేసీఆర్‌కు పెద్ది సుదర్శన్‌కి మధ్య అంత బాండింగ్ ఉంటుంది. తెలంగాణలో ప్రభావవంతమైన నేతల్లో ఒకరైన కేసీఆర్‌కు చాలా దగ్గరగా మెలిగే వ్యక్తులు చాలా తక్కువగానే ఉంటుంటారు. అలాంటి వారిలో ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉంటారు అనేది సన్నిహితులు చెప్పే మాట. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిల మధ్య బలమైన అనుబంధానికి కారణాలు చాలానే ఉన్నాయి. వారిద్దరూ ఉమ్మడి తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశారు. పార్టీకి ఆయన అందించిన సేవలు కూడా మరో కారణం. పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా భావిస్తూ ఉంటారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న సీనియర్ ఉద్యమ సహచరుడిగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తింపు పొందారు. ఉద్యమ సహచరుడిగా అనుబంధం కూడా ఉంది. ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌తో సాన్నిహిత్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు కూడా. కేసీఆర్ నాయకత్వాన్ని గట్టిగా నమ్మారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమని. బీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో కూడా పెద్ద కీలక పాత్ర వహించారు. అంతేకాదు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆయన చేసిన సేవలు కేసీఆర్‌కు ఆయనపై ఉన్న ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. పార్టీలోనూ, ప్రభుత్వ హయాంలోనూ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వర్తించిన తీరు అధినేతకు ఆయనపై నమ్మకాన్ని మరింత పెంచింది. ఎమ్మెల్యే కూడా తనదైన శైలిలో వ్యవహరించారు. పార్టీ బలోపేతంతో పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం కూడా కేసీఆర్ మన్ననలు పొందారు. అందుకే పెద్ది అంటే కేసీఆర్‌కు అంత అభిమానం, ఇష్టం. సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైనప్పుడు కేసీఆర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు. వైద్యులందరికీ దండం పెడుతూ మీరు ఏదైనా చేయండి, మా పెద్దిని కాపాడండి అని కోరడం వారి మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనం. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులు, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులని చాలా ఆప్యాయంగా పలకరించారు, ధైర్యం చెప్పారు. ఎలాంటి అధైర్యపడకొద్దు, పెద్దిని కాపాడుకుందాం, పెద్ది మనతో పాటే ఉంటారు అని చెప్పి చాలా అంటే చాలా ఎమోషనల్‌గా మాట్లాడడం. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య కావచ్చు, కుమార్తె కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్, చాలా ఓదార్చారు, ధైర్యం చెప్పారు. అందుకే కేసీఆర్‌కి పెద్ది సుదర్శన్ రెడ్డి మధ్య ఉన్న బాండింగు వెలకట్టలేనిది మాటల్లో అని చెప్తూ ఉంటారు. దానికి కారణం కూడా 2004 పార్టీ పెట్టినప్పటి నుంచి, అంటే 2004 నుంచి ఉద్యమంలో అంటే 2004 కంటే ముందే పార్టీ పెట్టారు. కానీ ఉద్యమంలో 2004 నుంచి బాగా స్పీడప్ అవ్వడం కావచ్చు. అప్పటినుంచే ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ దగ్గర చేరడం కావచ్చు. మలిదశ ఉద్యమాన్ని ఒక్కసారిగా పీక్ లెవెల్‌కి తీసుకెళ్ళే క క ఒక ఒక ప్రక్రియలో లేదంటే ఒక ఉద్యమంలో ఆయన చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ నమ్మదగిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. దానికి కారణం ఆయన అంకితభావం, ఆహ్, నిజాయితీ, అదేవిధంగా పోరాట ప్రతిమ, ఇవన్నీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క ప్రత్యేకతలను కూడా చెప్పుకోవాలి. అందుకే ఎంత ఎదిగినా సరే కొంత ఒదిగి ఉండే నైజం ఆయన ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రాబబ్లీ అదే ఆయనకి కేసీఆర్‌కి చాలా నచ్చింది. పెద్ది సుదర్శన్ రెడ్డిలో కేసీఆర్‌కి నచ్చిన గుణాల్లో అదొకటి ఖచ్చితంగా. అంటే ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తైతే పార్టీని బలోపేతం చేయడంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాగా ఆహ్, దాన్ని పార్టీని మరింత స్థాయికి తీసుకెళ్ళటం గానీ, కార్యకర్త క్యాడర్ పెంచడం కావచ్చు, నేతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంలో కావచ్చు, అంటే పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే కేసీఆర్‌కి చాలా కీలకమైన వ్యక్తిగా ఆయన మారారు. సో, అందుకే ఆయన త్వరగా రావాలని, కోలుకోవాలని కేసీఆర్ చాలా బలంగా కోరుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఒక నమ్మకం తెచ్చినటువంటి ఒక ప్రత్యేక బాండింగ్‌గా మనం చెప్పుకోవచ్చు.